అన్ని సెగ్మెంట్లలో బీజేపీకి సానుకూల స్పందన వచ్చిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొన్ని చోట్ల మజ్లిస్ గెలుపు కోసం కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేశారని ఆరోపించారు. సీఎం రేవంత్, రాహుల్ గాంధీ కుటిల ప్రయత్నాల్ని ప్రజలు పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం రేవంత్ మాటల్ని ఎమ్మెల్యేలు, కార్యకర్తలు సీరియస్ గా తీసుకోలేదన్నారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తగ్గినా బీజేపీకి అనుకూలంగా ఫలితాలొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓడిపోతామన్న భయంతో తమ పార్టీ అభ్యర్థులపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. ఓటింగ్ శాతంతో సంబంధం లేకుండా సికింద్రాబాద్ లో బీజేపీ విజయం సాధిస్తుంది అన్నారు. ఈరోజు ఎన్నికలు చూసిన తర్వాత ప్రశాంతంగా జరిగినటువంటి ఎన్నికలు రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యం మరింత బలపడడానికి ఉపయోగపడుతుందనే విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. ఈసారి పోలింగ్ 60-62% మించి జరిగింది. గతంలో 62.7% 2019లో పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో ఉంటే ఈసారి 65% దాటేటువంటి అవకాశం ఉందని ఈరోజు వార్తలు వస్తూ ఉన్నాయి. బీజేపీ సంబంధించినంత వరకు అన్ని నియోజకవర్గాల్లో మేము ఊహించిన దానికంటే ఎక్కువ ప్రజల నుంచి ఒక సానుకూలమైనటువంటి స్పందన ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏ గ్రామానికి కాగా నేను ముందే చెప్పడం జరిగింది. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఈసారి మేము పార్టీని చూడము, పార్టీలను చూడము, మేము మోడీ గారిని చూస్తామనే విధంగా తీర్మానాలు చేశారని చెప్పడం జరిగింది. అది రోజు అనేక గ్రామాలలో చాలా స్పష్టంగా 2023 ఎన్నికల్లో వారు టీఆర్ఎస్కి వేసినప్పటికీ లేకపోతే కాంగ్రెస్కి వేసినప్పటికీ ఈసారి మేము బీజేపీకే వేస్తామనే విధంగా ఓటర్స్ అనేక గ్రామాలలో చాలా స్పష్టంగా, ముఖ్యంగా యువకులు, మహిళలు ఏకమై బీజేపీని ఆదరించారు. పట్టణ ప్రాంతాల్లో కొంత పోలింగ్ పర్సెంటేజ్ తగ్గినప్పటికీ మెజార్టీ ఓటర్స్, పోలైనటువంటి మెజార్టీ ఓటర్స్ బీజేపీ వైపే మొగ్గు చూపినట్టు నాకు అర్థమవుతుంది. వ్యక్తిగతంగా పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్లో పోలింగ్ పర్సెంటేజ్ తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. చాలామంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగడంతో చాలా నియోజకవర్గాల్లో వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసము ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళారు. అంతేకాకుండా మరి ముఖ్యంగా రాజకీయ పార్టీ కార్యకర్తలు, ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే బీఆర్ఎస్ నాయకులు కానీ ఎంత రెచ్చగొట్టినప్పటికీ ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యకర్తలు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనయేస్తున్నాను. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేక మరొక పార్టీ కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, అందరూ సమ్మేళనంతో మరి ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొన్నారు. నేను అన్ని రాజకీయ పార్టీలకు కూడా, ఎందుకంటే మనము ప్రత్యర్థులమే తప్ప మన శత్రువులం కాదు. రాజకీయ పార్టీలు ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదు. కాబట్టి ఆ రకంగా కార్యకర్తలందరూ కూడా మరి సమ్మేళనంతో వివరించారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలని చూడకుండా చాలామంది ప్రజలు మరి మోడీ గారికి ఓటేస్తున్నామని చాలా స్పష్టంగా పోలింగ్ బూతుల దగ్గర చెప్పి ఓటేశారు. గతంలో ఆ రకంగా కొంత భయపడేవాళ్ళు, కానీ ఈరోజు ఆ రకంగా ఓపెన్గా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో అనేకమైనటువంటి పోలింగ్ బూతుల్లో స్పష్టంగా మేము మోడీ గారికి వేశామనేటువంటి విషయం చెప్పి ఓటేసినట్టు ఈరోజు స్వయంగా నేను ఆ రకంగా ఫీల్ అయ్యాను. కాంగ్రెస్ పార్టీ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి గారు కానీ, లేక రాహుల్ గాంధీ కానీ, ప్రజలు ఏమాత్రం కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలు కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి మాటలను పట్టించుకోలేదు. ఎంతంటే ఆయన మాటలను చూస్తే గ్రామాలన్నీ కూడా అగ్గి రగలాలి, ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడారు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ రేవంత్ రెడ్డి మాటలను చూసి నవ్వుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఎన్నికల్లో
సీరియస్గా వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోలేదు. ఆ రకమైనటువంటి పరిస్థితులు.